నా తోటి సహచర సోదరులకి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇందాక బాల్కా సుమన్ అరెస్ట్ అయిన విషయం ఈరోజు రాష్ట్రమంతా తెలవాలనే ఒక లొల్లి చేసిండు తప్పించి, నిజంగానే ఒక విద్యార్థి దశలో ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులాగా కనబడిండా, లేదు అంటే ఉగ్రవాదిలాగా కనబడిండా, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు వీళ్ళందరి వెనకాల నష్టపోయేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ కార్యకర్తలు, వాడు చెప్పినోడు బాగానే ఉంటాడు, జైలుకు పోయినోడు బాగానే ఉంటాడు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళు ఫామ్ హౌస్లలో బాగానే ఎంజాయ్ చేస్తారు. కానీ ఈరోజు రెచ్చగొట్టి మళ్ళీ మీ కార్యకర్తల్ని, ఏ రోజైతే తెలంగాణ ఉద్యమంలో ఒకానొక రోజు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకనటువంటి హరీష్ రావు, ఆ రోజు తొలి ఉద్యమకారుడైనటువంటి శ్రీకాంతాచారి నుంచి బలి తీసుకున్నటువంటి మొదలుపెట్టినటువంటి తెలంగాణ ఉద్యమం 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే దాని మీద శవాల మీద పేలాలు ఏరుకొని బతికినటువంటి మీరు 10 ఏళ్ళు తెలంగాణని సర్వనాశనం చేసిందే కాకుండా అధికారమే పరమధేయంగా ప్రజలు ఎటుపోయినా పర్వాలేదు, మీకోసం నిజంగానే మీ బీఆర్ఎస్లో పనిచేసినటువంటి కార్యకర్తల కోసం మీరు ఏనాడైనా బతికినరా? తెలంగాణని దోపిడీ కోసమే ఆ 10 ఏళ్ళు ఉండి అప్పుల పాలు చేసి దోపిడీ చేసిండ్రు. నువ్వు ఏడుంటివో తెలియదా బాల్కా సుమన్? ఒక పూట తింటే రెండవ పూట గతి లేని నువ్వు ఈరోజు 100,000 కోట్ల రూపాయలు ఈరోజు నువ్వు సొంతం చేసుకున్నావంటే, తెలంగాణలో ఆత్మ బలిదానం చేసుకున్న ఉద్యమకారులు ఎటుపోయినరో, మీరు ఉద్యమకారుల కుటుంబాలని ఒక్కరోజు పట్టించుకోలేదు. మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు ఏ ఉద్యమకారుని పరామర్శించిన పాపానికి పోలేదు, చచ్చిపోయిన విద్యార్థుల దగ్గరికి కూడా పోలేదు, నిరుద్యోగ యువత దగ్గర పోలేదు. కానీ ఈరోజు అధికారం లేదని జిఎంఆర్ ఆఫీసు తగలబెట్టుండి, సీఎం ఆఫీస్ తగలబెట్టుండి, రైలు పట్టాలు కోసేయండి, ఇంకా రకరకాలుగా ఇష్టం వచ్చినట్ల బొగ్గు కర్మాగారాన్ని తగలబెట్టేయండి అంటాడు. ఏం మాట్లాడతావయ్యా? ఇవి ఉన్మాది లక్షణాలు. అధికారం పోయినప్పటి నుంచి ఉన్మాదులు అయిపోయినారు. అస్సలు నిజ స్వరూపం బయట ప్రజలకు కనబడుతుంది. ఈరోజు బీఆర్ఎస్ ఆ రోజు పరదచాటుగా చేసినటువంటి విషయం అంతా ఈరోజు బట్టబయలవుతుంది. అధికారం లేకపోయినా లేదా అండలేకపోతే ఏ విధంగా ఉంటారు అనేది నిజమైన నిజ స్వరూపం బయటపడింది. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కేటీఆర్ కూడా నేను వీడియో చూసిన, వీడి మీద 3 కేసులునే, 10-15 కేసులు అయితే కరెక్ట్ ఉంటుందండి. అంటే నువ్వు బాగానే ఉంటావు, కేసులు పెట్టుకోవాలి, అందరు లోపలికి పోవాలి, మీ వెనకాల తిరిగే కార్యకర్తలు సర్వనాశనం అవ్వాలి, వాని బతుకులు కూడా మంచిగా చేస్తాడనే నమ్మకం ఏం లేదు. కానీ మీకోసం బతికేటోళ్ళకి జైల్లోకి పంపించాలి. ఒకవేళ రైలు పట్టాలు కోసేస్తే అది ఎంత పెద్ద నేరమో, వాళ్ళు పోతే మళ్ళీ వాళ్ళకి కనీసం బెయిల్ కూడా ఉండదని తెలియదా నీకు? ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నావు, ఎంపీగా చేసినావు, ఎమ్మెల్యేగా చేసినావు, అధికారంలో ఉన్నాడు, నీకు అన్నీ తెలిసి రెచ్చగొట్టే విధానం. మళ్ళీ ఒకవేళ మేము చేయలేదు అంటాడు, అది మార్ఫింగ్ చేసిన వీడియో అంటాడు. నిజంగానే మార్ఫింగ్ చేసిన వీడియో అయితే మా వాళ్ళు కంప్లైంట్ ఇయ్యని పోయే లోపల 5 నిమిషాల ముందే ఆ వీడియోని ఎందుకు తొలగించినావు నువ్వు వెధవాని ఈరోజు అడుగుతున్నాను నేను. బాల్కా సుమన్ అఫీషియల్ పేజ్ నుంచి ఎందుకు తొలగించారు? అంటే దొంగ పనులు అన్నీ చేసి అరెస్ట్ చేస్తే ఈరోజు తెలంగాణ స్వతంత్రం కోసమో లేకపోతే భారతదేశ స్వతంత్రం కోసం గాంధీ మహాత్ముడిలాగా ఒంటి చేతితోని పోరాటం చేసిన వాళ్ళలాగా పెద్ద బిల్డప్లు ఇచ్చుకుంటా ఇది మీడియా స్టంటు లేకపోతే రేటింగ్ స్టంట్ కోసం చేసింది ఏదైనా ఉందో అంటే ఈరోజు ఉద్యమకారులను లేదా కార్యకర్తలను రెచ్చగొట్టి తెలంగాణ ప్రభుత్వం మీద బురద జల్లి ఈరోజు ఈ వేషాలు వేస్తున్నటువంటి బాల్కా సుమన్కి హెచ్చరిస్తున్నాం. నువ్వే కాదు, మీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు నుంచి ఇలాంటివి ఏవైనా, బీఆర్ఎస్ఏ కాదు, ఇందాక మా శివసేనారెడ్డి గారు చెప్పినట్టు ఎవరు ఏ తప్పుడు పనులు చేసినా కూడా, మొన్న బండి సంజయ్ కొడుకుకైనా సరే, ఈరోజు బాల్కా సుమన్ అయినా సరే, ఇంకొకడు ఎవరు మా పార్టీలో నుంచి అయినా సరే, దగ్గరోళ్ళైనా సరే, చుట్టమైన బంధు అయినా, చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు, అందరికీ ఇదే విధంగా శిక్షలు వేస్తుంది. ఈరోజు తెలంగాణని మళ్ళోసారి రెచ్చగొట్టే విధానం ఏదైతే బాల్కా సుమన్ చేసిండో, ఇలాంటివి ఎవరైనా మరోసారి రిపీట్ అయితే కనుక వాళ్ళకి పీడీ యాక్ట్, ఇప్పుడు బాల్కా సుమన్ ఉట్టికి కాదు, అప్పుడెప్పుడో జైలుకు పోయి బయటకు వచ్చిండు బెయిల్ మీద, కానీ ఇలాంటి రెచ్చగొట్టి ఉద్యమం చేద్దామనే రకం ఏదైతే మాట్లాడిండో పీడీ యాక్ట్ పెట్టి సచ్చినా కూడా బయటికి రాకుండా చేయాలి. ఇట్లాంటి దరిద్రులు బయటకు వస్తే మళ్ళీ చుట్టుపక్కల వాతావరణం కూడా పాడైపోతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు బయటికి రాకుండా, ఇలాంటి వాళ్ళకి ఒక్కొక్కరికి శిక్ష పడితే మళ్ళీ ఒక్కడు నోరు జారాడు. ఈ కేటీఆర్ అట్లాంటోడు నోరు తెరవకుండా ఉండాలి అని అంటే పీడీ యాక్ట్ ఇమీడియట్గా వీళ్ళ మీద ఫైల్ నమోదు కావాలని నేను కోరుకుంటూ బాల్కా సుమన్ ఈరోజు సింగరేణి మీద మాట్లాడేందుకు మాత్రమే నన్ను